ఈ ఎప్పుడు అవుతుందంటే యూ హ్యావ్ టేకెన్ అన్యూజువల్ ఫుడ్ అనుకోండి, దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. ఈ అన్యూజువల్ ఫుడ్ కుడ్ బి ద వన్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ నాన్ డైజెస్టబుల్ సబ్స్టెన్సెస్ ఆర్ వన్ ఈజ్ రిచ్ ఇన్ సమ్ ఇన్ఫెక్షన్. నాన్ డైజెస్టబుల్ అంటే మీట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్కుక్డ్ మీట్ అని ఉంది అనుకోండి. అన్కుక్డ్ మీట్ ఇట్ ఫార్మ్స్ సోర్స్ ఫర్ మెకానికల్ డిస్కంఫర్ట్ ఒకటి, పూర్లీ డైజెస్టెడ్ డిస్కంఫర్ట్. సో యూ ఆర్ యాక్చువల్గా అన్డైజెస్టెడ్ మీట్ కానీ అన్డైజెస్టెడ్ ఫుడ్ కానీ తింటే యూ ఫీల్ క్రాంప్స్ ఇన్ ది అబ్డమెన్, అనీజీ ఇన్ ది అబ్డమెన్. ద బాడీ సఫర్స్ ఎ లిటిల్ బిట్ టు పుష్ దట్ వన్. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుందండి అప్పుడు? బ్యాడ్ బ్యాక్టీరియా రాకపోవచ్చు. దట్ బ్యాడ్ బ్యాక్టీరియా స్టోర్ కమ్స్ వెన్ యూ టేక్ స్టేల్డ్ ఫుడ్. ఓకే. ఉదాహరణకి ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్, I don't know whether this came in the newspaper and I presented a paper on this. ఏంటంటే ఈ ఒకసారి రాజమండ్రి దగ్గర ఓఎన్జీసీ దగ్గర ఒక ఇద్దరు ఇంజనీర్లు బయటకు వచ్చి వాళ్ళు ఒక లడ్డు విత్ హనీ తిన్నారు. ఇది పేపర్లో కూడా పడి మిక్స్. వాడేంటంటే బయట వాడు లడ్డు హనీ వేసిస్తాడు. ఆ హనీ వాజ్ ఎ స్టోర్డ్ హనీ విత్ ఎ బ్యాక్టీరియా కాల్డ్ క్లాస్ట్రీడియం ఇన్ఫెక్షన్. ఆ క్లాస్ట్రీడియం ఇన్ఫెక్షన్లో దాంట్లో హనీలో వస్తుంది. అది పెరిగి వాళ్ళకి సివియర్ డయేరియా వచ్చి ఒకళ్ళు మా హాస్పిటల్లో సీరియస్గా పోయారు. ఇంకొక ఆవిడని కష్టపడి బతికించగలిగాం. అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ స్టోర్డ్ అన్హైజీనికల్లీ ఫుడ్. నార్మల్గా జరగదు అనేది నిజమైనా కూడా వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ స్టోర్డ్ ఫుడ్. ఇంట్లో కూడా మనం కొన్ని స్టోర్డ్ ఫుడ్స్ చూస్తే ఫంగస్ పట్టింది, మెంబ్రెయిన్ వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ సచ్ ఫుడ్స్. ఎనీ స్టోరేజ్ ఈజ్ ప్రాబబ్లీ టు బి ఫుడ్ ఇన్. మరి మనం పచ్చళ్ళు చేస్తాం కదా? పచ్చళ్ళు చేస్తే చాలా రోజులు తింటాం కదా. ఎక్సలెంట్ క్వశ్చన్ అండ్ ఐ నో ఇట్ ఈస్ ఏ ట్రిక్కీ క్వశ్చన్. ఇందులో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఫోర్టిఫైడ్ విత్ లాట్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. ఈ సాల్ట్ కెమికల్ యాక్షన్లో బ్యాక్టీరియా డు నాట్ గ్రో. ఓకే. అండ్ చిల్లీస్ డోంట్ అలౌ బ్యాక్టీరియా టు. అదేలేండి. సో అక్కడ విన్ బ్యాలెన్స్ చేశారు. విన్ సిచ్యుయేషన్. అదే మీరు స్వీట్లు అవి ఇన్ని రోజులు పెట్టడానికి ఉండదు, బికాజ్ దట్ కంటైన్ షుగర్. షుగర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ బ్యాక్టీరియా. సో మనం ఇక్కడ లాజిక్ అండ్ సైన్స్ రెండూ అప్లై చేయాలి, అంతేగాని ఒకటే అప్లై చేసి యు ఆర్ రైట్ ఐఎమ్ రాంగ్ అనడానికి లేదు. నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఆల్ ఆఫ్ అస్ వుడ్ అగ్రీ నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. కొన్ని మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తుంటారు 30 సెకండ్ రూల్ అని. ఏదైనా కింద పడి టప్పుని తీసి 30 సెకండ్ లోపు నువ్వు తినేస్తే నీకేం కాదు అని. కింద పడిందాన్ని. ఆ లాజిక్ వినడానికి బాగుంది. కారణం ఏమిటంటే 30 సెకండ్లో ఏమీ అంటుకోదులే అని. కింద పడిన 30 సెకండ్లో తీసేసి తింటే ఏమి అంటుకోదు అని ఎవరో ఈ స్కూల్ చిల్డ్రన్ మస్ట్ హావ్ సంబడి కంటామినేట్ కాలేదు అనేది. దట్ లుక్స్ ఓకే, ఇట్ లుక్స్ లాజికల్లీ ఓకే, మేబీ ఓకే, బట్ దెన్ వీ డోంట్ అడ్వైజ్ దట్. కింద పడింది తిను అని మనం అనం, ఎందుకంటే యూ డోంట్ నో ఏ బ్యాక్టీరియా వెళ్తుందో లోపలికి. బట్ సమ్టైమ్స్ ఇఫ్ యూ సీ ద వే ఆఫ్ కుకింగ్ దిస్ వన్, వీ స్టిల్ హ్యావ్ ఎ డౌట్ వాట్ ప్రొటెక్ట్స్ ద పీపుల్, వాట్ ఈజ్ హార్మింగ్ ద పీపుల్. హ్యూమన్ బాడీ పవర్ అంతా హౌ ఈజ్ ఇట్ ప్రొటెక్టింగ్ ద థింగ్స్ అనేది అమేజింగ్. ఇట్ ఈస్. అయితే ఇప్పుడు ఇదే పాయింట్లో అండి, మన పాతకాలంలో మన పెద్దవారు చద్దన్నం, పెరుగు, మజ్జిగ లేకపోతే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి బాగా తీసుకునేవాళ్ళు. అలాగే మన పండుగలు చూసినప్పుడు వినాయక చవితి అప్పుడు ఈ ఫుడ్ మీరు తినాలి, ఈజీగా డైజెస్ట్ అవుద్ది. ఎందుకంటే మనకు పెట్టే ఫుడ్ కూడా మన ఋతువులను బట్టి ఉంటుంది. మన మన కల్చర్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఆ రోజు యాన్సెస్టర్స్ అందరూ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఈ ఋతుకాలంలో తింటే నీకు బెస్ట్ డైజెస్ట్ అవుద్ది, లేకపోతే ఈ ప్రాంతంలో తింటే నీకు డైజెస్ట్ అవుద్ది అని చెప్పారు. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు ఎలా ఇది గెస్ చేయగలిగారు ఇట్లాంటి చద్దన్నం తింటే మంచిది, మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని? అట్లాంటిది అసలు దానికి ఏమన్నా రూట్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ లాజికల్లీ యాక్సెప్టబుల్. ఏంటంటే రాత్రి పెట్టిన పెరుగు పొద్దున్నే వేసుకుని చద్దన్నం తింటే ఇక్కడ దగ్గర 3 వెరీ ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్స్. రాత్రి పెట్టిన పెరుగు ఏమవుతుందంటే ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంట్ అయినప్పుడు దాంట్లో బోల్డ్ లాక్టోబాసిల్లే పెరుగుతాయి. ఆ లాక్టోబాసిల్లే పెరిగి ది ఫుడ్ బికమ్స్ వెరీ వెరీ ప్రాసెస్డ్ ఫుడ్ విత్ రిచ్ ఇన్ లాక్టిక్ యాసిడ్. ఇట్ ఈస్ వెరీ హెల్దీ. Carbohydrate is a rice. So carbohydrate, lactic acid,
బ్యాక్టీరియల్ ఫ్లోరా అండ్ కర్డ్స్ ఎనర్జీ ఇదంతా కలిపితే నిజంగా సాలిడ్ ఫుడ్ అవుతుంది, విచ్ ఈస్ రియల్లీ సైంటిఫికల్లీ యాక్సెప్టబుల్. దెన్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ సీజనల్ ఫుడ్స్, ఎన్విరాన్మెంటల్ ఫుడ్స్. ఇప్పుడు ఈ విలేజెస్లో ఏమవుతుందంటే ఈ సీజన్కి ఇది బాగా పండుతుంది, ఇది ఫ్రీలీ అవైలబుల్, ఇది హెల్దీ అని ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఇస్ జాక్ ఫ్రూట్. లెట్ us take example of jackfruit. Jackfruit is supposed to be very healthy and people eat so much because it is very rich in energy, very rich protein because of the seeds, and more so it is the richest in fiber. ఈ ఫైబర్ కాన్సెప్ట్ మళ్ళీ మనం వేరే ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఫైబర్ గురించి. ఐ థింక్ ప్రోబయాటిక్స్ ఒక చోట ఆపాము, మాట్లాడదాం ఫైబర్ గురించి. ఈ ద ఫైబర్ ఏం చేస్తుందంటే కంటెంట్ పెంచి వాటర్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసి, కంటెంట్ అంటే ఫుడ్ కంటెంట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఉట్టి అన్నం కాకుండా దాంట్లో బోల్డ్ వెజిటబుల్స్ వేశారనుకో, ద ఫైబర్ కాంపోనెంట్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజెస్, వాటర్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్, టాక్సిన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అది బ్యాడ్ మెటీరియల్ అంతా లాగేసుకుని దాంట్లో ఉంచేసుకుని బయటికి తోసేస్తుంది. ఓకే. సో ద రిచర్ ది ఫైబర్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. అందుకనే మన వాళ్ళు యాడ్ మోర్ ఫైబర్ అండ్ ఫుడ్ అంటుంటారు. వీ హ్యావ్ సింథటిక్ ఫైబర్స్, వీ హ్యావ్ స్టాండర్డ్ వెజిటబుల్ ఫైబర్స్, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఈ జాక్ ఫ్రూట్ ఈజ్ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. So much so there is an industry which made entire jackfruit into powder to increase the fiber content. It's now available in Kerala as a very very important jackfruit powder. Very interesting. అంటే వాటర్లో వేసుకుని తాగేయటం. వాటర్లో వేసుకుని తాగితే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఫైబర్ కంటెంట్. వై ఫైబర్ కంటెంట్? ఇట్ మేక్స్ యువర్ free flow of the digestive system and also absorbs the toxins. టాక్సిన్ అబ్జార్బ్ అవ్వగానే మనకి బ్లడ్ నుంచి కూడా టాక్సిన్ అబ్జార్బ్ అయ్యే ఇది ఉంది. సో యూ మేక్ ఏ లిటిల్ హెల్దీ అనేది కన్సెప్చువల్లీ వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మనం వేరియస్ ఫుడ్స్ అంటే మన పాతకాలంలో యాన్సెస్టర్స్ అది ఎలా చేశారనే తెలకపోయినా వాళ్ళు డిజైన్ చేసిన ఫుడ్స్, ఆ మిక్చర్ ఆఫ్ ఫుడ్ కానీ సీజనల్ ఫుడ్స్ వాళ్ళు సజెస్ట్ చేసినవి కానీ దే ఆర్ గుడ్ ఫర్ ద గట్ హెల్త్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఫెస్టివల్కి ఇలా చేస్తే బాగుంటుంది అనేది మనం ఎక్స్ట్రాపోలేట్ చేయాలి. రైట్ నౌ వీఆర్ నాట్ ఇన్ ఏ క్రిటికల్ మోడ్ బట్ అన్ ఎక్స్ట్రాపోలేట్ మోడ్. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే వై డూ దే మేక్ సో మెనీ ఐటమ్స్ అన్నప్పుడు వీ లుక్ ఎట్ ఆ దేవుడికి పలహారం అని చెప్పే టైంలో మన వాళ్ళు పెట్టిన ప్రతి ఫుడ్ ఐటమ్కి ఒక రీజన్ ఉంటుంది అంటారు. ఎందుకంటే ఆ సీజన్ను బట్టి మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా అవడానికి ఉండ్రాళ్ళు, మనకి వినాయక చవితి అప్పుడు ఉండ్రాళ్ళు వేసారు అంటే ఆ ఉండ్రాళ్ళు తిన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది అంట. డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది అనేది అక్కడ మోర్ దెన్ దట్ అక్కడ మీటింగ్ అండ్ ఈటింగ్ అని వస్తుంది. ఒకటి ఆ ఫెస్టివల్కి మీరు అందరూ కలవడం, ఒక మంచి ఫుడ్ తినడం, అండ్ దిస్ హోమ్ మేడ్ ఫుడ్ తినడం. ద ఫుడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ హెల్దీ. మీరు ఉండ్రాళ్లే తీసుకుందాం. నేను ఇది సడన్గా చెబుతున్నాను, ఈ ఉండ్రాళ్ళు అనేది నా క్వశ్చన్లో లేదు, సో నేను సడన్గా చెబుతున్నాను. ఉండ్రాళ్ళు కంటైన్స్ ది అవుటర్ షెల్ ఈజ్ యాక్చువల్లీ కార్బోహైడ్రేట్. ఓకే. అది రైస్ ఫ్లోర్. అవును. లోపల ఇట్ కంటైన్స్ కోకోనట్. కలుపుతారు కదా, కోకోనట్ అండ్ జాగరీ. నౌ లెట్స్ సీ ఈచ్ వన్. బెల్లం, కొబ్బరి and ఇది, and you add some ghee into this. Now let's take 4 components. Mix. You have a carbohydrate. The coconut is very rich in antioxidants and calories. The jaggery is very rich in antioxidants and calories, and the ghee is very rich in short chain fatty acids which will help in not only digestion and also adds calories. Overall ga చూస్తే it is super healthy food. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద మిక్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. అంటే ఇంగ్రీడియంట్స్ మీరు ఏది యాడ్ చేసి మన బాడీలోకి పంపిస్తామో దాన్ని బట్టి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే బేస్లో ఇవన్నీ when it goes, it allows a lot of microbiomes to settle in their own way and keeps you healthy always. మరి ఈ న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందా లేకపోతే ఊరికే వాళ్ళు చెప్పే మిక్స్ చెప్తారు కదా, మీరు ఇలా తినండి, ఇంతకింత తినండి, ఇది ఇదని? ఈ న్యూట్రిషనిస్ట్కి, డైటీషియన్కి, స్పెషలిస్ట్కి తేడా ఏమిటంటే న్యూట్రిషన్ పీపుల్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ పాజిటివ్ న్యూట్రిషన్. ఎలాగోలా ఇతని డయట్ మనం పెంచాలి, ఇతని క్యాలరీ పెంచాలి, ఇతని వెయిట్ పెంచాలి, వాళ్ళ హోల్ సోర్స్ అది.
డైటీషియన్స్ అతనికి గుడ్ ఫుడ్ ఇవ్వాలి. మా హాస్పిటల్లో కూడా చాలా యంగ్ లేడీస్ డైటీషియన్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో యూజువల్లీ దేర్ ఆల్ యంగ్ లేడీస్ హూ గెట్ ట్రైన్డ్ ఇన్ డైటెటిక్స్లో. వాళ్ళు ఏం చేస్తారంటే హౌ టు మేక్ ద పేషెంట్ యాక్సెప్టింగ్ ద డయట్ అని. ఒకటికి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాడు తినలేడు. గివ్ హిమ్ స్మాల్ క్వాంటిటీ, మోర్ క్యాలరీస్ ఎలా ఇవ్వాలి, విచ్ టైప్ ఆఫ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు కొన్ని ఫ్రూట్స్ తినకూడదు కార్డియాక్ పేషెంట్ వెన్ ఈజ్ ఆన్ సర్టన్ మెడిసిన్స్, అవి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఓకే. డాక్టర్ ఏం చేస్తాడంటే హీ లుక్స్ ఎట్ దీస్ 2 పాయింట్స్ని బ్లెండ్ చేసి స్పెషలిస్ట్ వాడు చేసి ఏం చేస్తారంటే వీడికి ఇవి తింటే హీలింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని హీ యూజెస్ హిజ్ ఎక్స్పీరియన్స్. హవెవర్ కరెంట్ నాలెడ్జ్లో పేషెంట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను ఏమేమి తినాలి అంటాడు. అవును. డాక్టర్ నువ్వు అన్నీ తినొచ్చు అంటారు. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. నీకు ఇప్పుడు సో వీఆర్ నౌ ఆస్కింగ్ ఏ డైటీషియన్, ఓకే యూ చార్జ్ ఎ స్మాల్ అమౌంట్ and give him his diet, get it checked by the doctor so that all of you can work unison. అది ఇంకా మనకంత ఫాస్ట్గా డెవలప్ అవ్వాలా, బట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్. సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, మనం వాడుకోవట్లా. మనం వీఆర్ నాట్ గోయింగ్ టు. ఇప్పుడు మా దగ్గర కూడాను డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకోరు. మీరే చెప్పండి సార్, మీరు ఎలా చెప్తారు, డాక్టర్ గారు చెప్పండి, మీరు చెప్పండి ఇది తినొచ్చా అది తినొచ్చా, నేను ఇది తినాలనుకుంటున్నాను అని. తర్వాత ఒక భర్తను తీసుకొచ్చిన భార్య నేను చెప్తున్నా కూడా వెంటనే లేదండి తినేస్తున్నారు. ఇది కొంచెం peculiar. డైటీషియన్స్ ఆర్ ట్రైన్డ్ టు అండర్స్టాండ్ దిస్ మిక్స్ ఆఫ్ థింగ్స్ అంటే వాళ్ళకి గట్ గురించి కూడా నాలెడ్జ్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ప్రొఫెషనల్గా వాళ్ళకి తెలుస్తుంది. దే ఆల్సో నో గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్. ఇంత క్రిటికల్గా చెప్పకపోయినా బేసికల్లీ సమ్ ఆఫ్ అస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కాబట్టి కొంచెం క్రిటికల్గా వెళ్తాము. లేకపోతే ఇంత క్రిటికల్గా చెప్పకుండా వాళ్ళు దే విల్ గివ్ ఓవరాల్ ఐడియా. సో ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు టాక్ టు ఎ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ డైటీషియన్.